ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తమ డిమాండ్ల సాధన కోసం పోరు తలపెట్టారు ఆర్టీసీ కార్మికులు. అయితే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే అడుగుతున్నాం అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళలకి టికెట్లెస్ స్మార్ట్ కార్డు ఇవ్వాలి, మహాలక్ష్మి పథకం కోసం బస్సుల సంఖ్యను పెంచాలి, ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీ స్థలాల్ని ప్రైవేట్ ఈవీ బస్సులకు ఇవ్వకూడదు అంటున్నారు కార్మికులు. మొత్తం 17 డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు పెట్టారు కార్మికులు. ఇందులో ప్రధానంగా 3 డిమాండ్లనే కార్మికులు పదే పదే వినిపిస్తూ వస్తున్నారు. ఆ 3 డిమాండ్స్ ఏమిటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. మొదటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండవది ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు, ఎన్నికల నిర్వహణ, మూడవది ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే నడిపించాలి, ప్రైవేట్ పరం చేయకూడదు. ఈ 3 కోరికల మీదే 2 పక్షాల మధ్య ఒక డీల్ కుదరాల్సి ఉంది. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా కూడా చర్చలకు సిద్ధం అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, తర్వాత పీఆర్సీలు ఆన్ పార్ విత్ గవర్నమెంట్ పే స్కేల్స్ ఉండాలి, తర్వాత రిటైర్డ్ అయిన డబ్బులు ఇవ్వాలి, ఆర్టీసీ కార్మికులకు సంక్షేమ పథకాల డబ్బులు మాకు ఇవ్వాలి, అట్లాగే కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ప్రమాదం ఉంది కాబట్టి అది ప్రభుత్వము యాజమాన్యం కొని ఆర్టీసీ ఉద్యోగులతో నడపాలి, అది అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టొద్దని చెప్పి ప్రధానంగా పెట్టినాం. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా చర్చలకు పోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. అర్ధరాత్రి పిలిచినా పరిష్కారానికి ఎప్పుడు కానీ చర్చలు జరగాలి, చర్చల ద్వారానే పరిష్కారం కావాలి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అవి కార్మికులు చేస్తున్న ప్రధానమైన డిమాండ్స్. ఇదిలా ఉంటే ప్రభుత్వం తమ వాదన కూడా వినిపిస్తోంది. 2023 నాటికి ముందు పరిస్థితి ఏమిటి, ఆ తరువాత పరిస్థితి ఏమిటి అనేది కార్మికులు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది అంటున్నారు. కార్మికులకు సంబంధించి ఇప్పటి వరకు 29 డిమాండ్లు నెరవేర్చామని చెప్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త క్యాబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని, పీఆర్సీ కావచ్చు లేదా విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలది అనేటువంటిది, దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ సరే, కారణాలు ఏవైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి 4 వారాలు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరం కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన